హలో అండి. అందరికీ ముందుగా కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే నేను ఎప్పటినుంచో అనుకుంటున్న రోజు రానే వచ్చింది. అదేంటంటే 7 శనివారాల వ్రతం అండి. 7 శనివారాల వ్రతం ఫస్ట్ వీక్ చేసుకున్నాను. ఈ వీక్ మాత్రం చాలా చాలా చేసుకున్నాను. ప్రసాదం వచ్చేసి ఏంటంటే ఈరోజు స్వామివారికి అన్నప్రసాదాలైతే ఏం చేయకూడదండి. అన్నంతో చేసిన, బియ్యంతో చేసినయి. సో, నేనైతే ఇంకా పచ్చి సలిమిడి, అలాగే బెల్లం, పెసరపప్పు పెట్టుకుంటాం కదా! వడపప్పు కింద అవి పెట్టుకున్నాను. నల్ల చిమిలి ఫ్రూట్స్ పెట్టుకున్నాను. బెల్లం పానకం ఇంకా ఇవన్నీ కలుపుకొని, కొబ్బరికాయ కలుపుకొని 9 రకాలు అలా అయిందండి. పూజ మాత్రం చాలా చాలా చేసుకున్నా. నైట్ మాత్రం నాకు కావాల్సినయన్నీ ఎళ్లి మార్కెట్‌కెళ్ళి తెచ్చుకున్నా. అలానే తులసి మాల కోసం మాత్రం దొరుకుతుందో దొరకదో అనే భయంతో వెళ్ళాను. కానీ నా అదృష్టం బావుండి దొరికింది. అలానే నాకొక సంకల్పం అయితే ఉంది. అదైతే ముడుపు కట్టుకున్నాను. 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ఇంకోటేంటంటే నలుపు కట్టుకొని పూజ చేస్తుందనుకోవచ్చు. నలుపు స్వామివారికి నిషేధం కాదండి. శుక్రవారం అమ్మవారికైతే నలుపు నిషేధం. అంతే. ఇంక మన వీడియోస్ చూసి మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరికొన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఓం నమో వెంకటేశాయ. ఇంకా పూజ ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చండి.